హాయ్ అండి. సో మొత్తానికి ఇంకో వీడియోతో ఇవాళ వచ్చేసాను. సో ఇవాళ పర్టికులర్ గా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మనం అంటే లైక్ చాలా మందికి సిల్వర్ జ్యువెలరీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనకి ఆ డౌట్స్ క్లారిఫై చేయడం ఒక వీడియో తీసేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనిపించింది నాకు. సో ఒక వీడియో కంప్లీట్ గా సిల్వర్ జ్యువెలరీ మనం తీసుకోవచ్చా లేదా అనేది, ప్రాఫిట్స్ లాసెస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది నేను ఈ వీడియోలో చెప్తానన్నమాట. అండ్ ఆల్సో ఐ గివ్ సమ్ శాంపుల్స్. మనకి ఎక్కడైతే లైక్ సిల్వర్ జ్యువెలరీ మన దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా క్వాలిటీ చెకింగ్ కోసం ఒక శాంపుల్ కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ అంటే మనం సిల్వర్ జ్యువెలరీ తీసుకోవచ్చా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట కస్టమర్స్ జనరల్ గా. దానికి ఆన్సర్ నా సైడ్ నుంచి ఆన్సర్ ఏంటంటే, సిల్వర్ జ్యువెలరీ తీసుకోవచ్చు. ఎస్, విత్ సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్ డెఫినెట్ గా ఎస్ అనే అంటాను నేను. ఎందుకంటే లైక్ మీరు మీ మ్యారేజ్ ఉంది, లేకపోతే ఎవరైనా బ్రైడ్ ఉన్నారు, వాళ్ళకి కొన్ని హెవీ సెట్స్ గోల్డ్ లో చేయించుకోలేకపోతున్నాము. సో గోల్డ్ లో చాలా హెవీ వెయిట్ అయిపోతుంది, మనకి కాస్ట్ రీజనబుల్ గా లేదు, కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది అని అనుకున్న వాళ్ళకి సేమ్ డిజైన్ మనం సిల్వర్ లో చేయించేసుకోవచ్చు. సో అంటే ఏంటంటే మన మ్యారేజ్ ఉంది, సో మ్యారేజ్ లో మనం అంటే కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అని అనుకుంటాము. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్లీ మనం గోల్డ్ జ్యువెలరీ వేసుకుందాం అని అనుకుంటాము, ఎందుకంటే దాని లుక్ ఎప్పుడైనా డిఫరెంట్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకు అంటే లైక్ హై వెయిట్ ఉన్న గోల్డ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న టైంలో మనం సిల్వర్ కి చూస్ చేసుకోవచ్చు. సిల్వర్ సేమ్ అంటే లైక్ మీకు గోల్డ్ లాగానే వస్తుంది, ప్లేటింగ్ ఎవ్రీథింగ్. బేస్ వచ్చేసి సిల్వర్ వస్తుంది, మీకు పైన గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది. సో మీకు అసలు ఎక్కడ కూడా కనిపించదు అది అంటే లైక్ సిల్వర్ అని, మీకు కంప్లీట్ గా గోల్డ్ లుక్కే ఉంటుంది. సో ఆ విషయంలో మాత్రం నేను ఎస్ అనే చెప్తాను. మీరు సిల్వర్ జ్యువెలరీ తీసుకోవచ్చా లేదా అని, గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ తీసుకోవచ్చా లేదా అంటే ఎస్, మీరు తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు అంటే లైక్ ఏ సిచ్యువేషన్ లో తీసుకోవచ్చు అనడం అనేది, నేను ఇప్పుడు చెప్పినట్టు కొన్ని హెవీ సెట్స్ హై వెయిట్ ఉన్న వాటికి వెళ్ళిపోవచ్చు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మీకు డిజైన్స్ ఊరికే మార్చే అలవాటు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గోల్డ్ డిజైన్స్ అయినా కానీ బోర్ కొట్టేసింది, ఎంతసేపు మనం డిజైన్స్ మార్చలేకపోతున్నాము అని అంటే మనం సిల్వర్ కి రావడం బెటర్. బికాస్ మీకు సిల్వర్ లో ప్రైసింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ, అండ్ ప్లేటింగ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది కాబట్టి మీకు లుక్ సేమ్ ఉంటుంది. సో మీరు చాలా మోడల్స్ కి వెళ్ళొచ్చు. అంటే మీరు ఒక్క గోల్డ్ మోడల్ లో యూ కెన్ టేక్ అరౌండ్ 10 మోడల్స్ ఆఫ్ సిల్వర్ అనమాట, సిల్వర్ ప్లేటింగ్ జ్యువెలరీ. దాని వల్ల ఏమవుతుందంటే లైక్ మీరు రిపీట్ మోడల్ వేసుకున్నట్టు అనిపించదు. జనరల్ గా మనకు అదే పెద్ద ప్రాబ్లం కదా. అంటే లైక్ ఒక్కసారి వేసుకున్న జ్యువెలరీ ఇంకోసారి రిపీట్ చేయాలి అంటే అదొక ప్రాబ్లం గా ఉంటుంది కదా మనకి. సో అలాంటి వాళ్ళు ఎవరికైతే ఎక్కువ లైక్ ట్రెండింగ్ డిజైన్స్ కి మారే వాళ్ళు సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళిపోవడం చాలా బెస్ట్, అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇంకా ఏంటంటే, ఓకే అందరికి కొన్ని డౌట్స్ ఎలా ఉంటాయి అంటే, సిల్వర్ జ్యువెలరీ ప్రాఫిటబుల్ లేకపోతే లాసా, లేకపోతే అంటే లైక్ దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తా. సో ఫస్ట్ థింగ్, సిల్వర్ వచ్చేసి మీకు మెటల్ సిల్వర్ వచ్చేసి మీకు చేయించుకునేటప్పుడు వెయిట్ కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుందండి. అంటే మీకు గోల్డ్ లో అదే తక్కువ వెయిట్ ఉంటుంది. బట్ సిల్వర్ కి వచ్చేసరికి మీకు 10 grams ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ లో ఒక 20 grams అయి ఉండొచ్చు. సో దాని వల్ల ఏమవుతుందంటే హెవీనెస్ పెరుగుతుంది సిల్వర్ జ్యువెలరీలో. మీరు కొన్ని చూసుంటే లైక్ సిల్వర్ జ్యువెలరీలో వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట. దాని వల్ల ఏమవుతుందంటే మనకి లైక్ లుక్ వైజ్, వెయిట్ హ్యాండ్లింగ్ వైజ్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అదొకటి ఫస్ట్ థింగ్ అనమాట. సో మీరు సిల్వర్ జ్యువెలరీ చూస్ చేసుకునేటప్పుడు వెయిట్ ప్రాపర్ గా చెక్ చేసుకొని ప్రాపర్ వెయిట్ మనము అంటే కస్టమైజ్ ఇవ్వడం బెటర్. నెక్స్ట్, వెయిట్ కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి సిల్వర్ లో అంటే, మీరు మామూలుగా గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేస్తారు కదా. అంటే మనం గోల్డ్ ఐటమ్ తీసుకున్నామంటే చాలా వరకు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కూడా వస్తుంది. సో మనం హ్యాపీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో మనకు అవసరం లేకపోతే మనం సెల్ చేయొచ్చు అని అనుకుంటాం. సో అది నిజంగా మరి సిల్వర్ జ్యువెలరీ సిచ్యువేషన్ ఏముంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్, మీకు సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయో, అంటే గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయో సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ కూడా
సిమిలర్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గోల్డ్ 10 grams ఆఫ్ 18 grams ఆఫ్ గోల్డ్ ఐటమ్ ఉంటుంది, దానికి మేకింగ్ ఛార్జెస్ అరౌండ్ 18,000 అలా ఉందనుకోండి, మీకు సిల్వర్ కూడా సిమిలర్ ఉంటుంది, సేమ్ పీస్ కి సేమ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. బట్ కాస్ట్ ఇక్కడ చేంజ్ వస్తుంది, మెటల్ ఐ మీన్ గోల్డ్ కాబట్టి కాస్ట్ ఎక్కువ వస్తుంది, ఇది సిల్వర్ కాబట్టి కాస్ట్ తక్కువ ఉండిపోతుంది అనమాట. దాని వల్ల మీకు ప్రైజింగ్ చాలా వేరియేషన్ ఉంటుంది. సో మీరు సిల్వర్ ని ఇన్వెస్ట్మెంట్ గా ట్రీట్ చేయడం కన్నా మీకు నచ్చిన ఐటమ్ తీసుకోవడము, లెస్ వెయిట్ లో ప్రిఫర్ చేయడము, అంటే బాగా చేంజ్ చేస్తాం డిజైన్స్ అంటే లెస్ వెయిట్, లేదు ఏదైనా పర్టికులర్ గా ఒకటే ఫంక్షన్ కి వేసుకుంటాము, మనకి అంటే మనం బాగా మన ఫంక్షన్ లైక్ మన ఇంట్లో ఫంక్షన్ మనం బాగా కనిపించాలి అనుకున్న టైంలో మనం సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళిపోవడం బెటర్. దట్ ఈస్ అ వెరీ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో చార్జెస్ వైజ్ మార్కెట్ లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒక్కొక్క సెల్లర్ ఒక్కొక్క లాగా సెల్ చేస్తున్నారు. బట్ మన దగ్గర ప్రైజింగ్ అనేది చాలా డీటెయిల్ గా ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఎంత, స్టోన్స్, ఎవ్రీథింగ్ మీకు ప్రాపర్ ప్రైజింగ్ అండ్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. కస్టమైజేషన్ కంప్లీట్ గా ఉంటుంది. మీరు ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ మాకు డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, కాల్ మెసేజ్ చేయొచ్చు, అదొకటి నేను చెప్పగలుగుతాను అనమాట. బట్ మీరు సిల్వర్ ని మాత్రం సిల్వర్ జ్యువెలరీ మాత్రం ఇన్వెస్ట్మెంట్ గా ట్రీట్ చేయకండి, అది నా పర్సనల్ సజెషన్. ఇది ఎవరు చెప్పరు, నేను చెప్తున్నా. బికాస్ లాస్ట్ కి వచ్చేసి కస్టమర్స్ సఫర్ అవ్వడం వేస్ట్ అండి. మీరు ఇన్ కేస్ మీకు డిజైన్ నచ్చింది నేను వేసుకుంటాను అని అంటే మాత్రం తీసేసుకోండి. ఇంకొకటి, మీకు ప్లేటింగ్ సర్వీసెస్ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఏదైతే ప్లేటింగ్ ఉంటుందో, మనం సిల్వర్ తీసుకున్నామో ఓకే, మనం ఇన్వెస్ట్మెంట్ అనుకోవట్లేదు, బట్ స్టిల్ మనకి ప్లేటింగ్ పోయే ఛాన్స్ ఉంటుంది కదా అనే డౌట్ వస్తుంది. సో మనకి సిల్వర్ లో ఒక గుడ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే మనకు లైఫ్ లాంగ్ ప్లేటింగ్ సర్వీస్ ఉంటుంది. మనము లైఫ్ లాంగ్ మనం ప్లేటింగ్ చేసుకోవచ్చు. అంటే మనం మెయింటైన్ చేసుకునే సిచ్యువేషన్ బట్టి మనము ఒకవేళ 1-2 years 3-4 years తర్వాత మనకి ప్లేటింగ్ పోయింది అంటే రీప్లేటింగ్ వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకు రీప్లేటింగ్ ఎవరు చేస్తారు అని అంటే ఏ వెండర్ వాళ్ళు, అంటే లైక్ మీరు ఏ వెండర్ దగ్గర అయితే తీసుకుంటారో ఆ వెండర్ పర్టికులర్ గా ప్లేటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. లేదు ప్రొవైడ్ చేయట్లేదు అంటే ప్రైవేట్ సర్వీస్ కూడా వెళ్ళొచ్చు, బట్ స్టిల్ మీకు అంటే లైక్ ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళ దగ్గర ప్లేటింగ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మేమైనా సరే ప్లేటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇన్ కేస్ లైక్ ఆఫ్టర్ 3 years 4 years మీకు టర్న్ అవుట్ అయింది, లేకపోతే కలర్ కొంచెం చేంజ్ ఉంది అని అనిపిస్తే మేము ప్లేటింగ్ చేసి ఇస్తాం అనమాట. సో మనం ఫస్ట్ నేను చెప్పినట్టు అరౌండ్ 3 points మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వెయిట్, ఇంకోటి వచ్చేసి ప్లేటింగ్ సర్వీస్, ఇంకోటి వచ్చేసి ప్రైజింగ్. ఈ 3 points మనం ఎప్పుడైనా కానీ సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవాళ నేను యాక్చువల్ గా ఒక శాంపుల్ చూపిస్తాను, విచ్ ఇస్ అ వెరీ హెవీ జ్యువెలరీ. మన కస్టమర్ పర్సనల్ గా వాళ్ళ ఫంక్షన్ కోసం వాళ్ళు ఆర్డర్ చేశారనమాట, విచ్ ఇస్ రియల్లీ హై ప్రైస్ నేను చెప్పాలంటే. సో నేను చెప్తున్నా, అంటే లైక్ మన పర్సనల్ ఫంక్షన్ ఉంది, మనం బాగా స్పెషల్ గా రెడీ అవ్వాలంటే డెఫినెట్ గా మనం చూస్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇప్పుడు ఆ శాంపుల్ చూపిస్తాను మీకు. శాంపుల్ మీకు కొంచెం చాలా హెవీగా అనిపిస్తుందండి, అంటే లైక్ హెవీ లుక్ ఉంటుంది, చాలా బాగా వచ్చింది డీటెయిలింగ్. నేను జస్ట్ మీకు డీటెయిల్ గా చూపిస్తాను చూడండి. మీకు ఇది వచ్చేసి కంప్లీట్ గా షెల్ పర్ల్స్ యూస్ చేస్తారు మన వాళ్ళు. చాలా హెవీ ఐటమ్ అండి, వాళ్ళు పట్టు సారీ మీద వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒక డిజైన్ ఇచ్చారు మనకి, శాంపుల్ డిజైన్. సో ఆ డిజైన్ బేస్ చేసుకొని మన వాళ్ళు చేశారనమాట. మేకింగ్ మాత్రం చాలా బాగుంటుంది, డీటెయిలింగ్ ఎవ్రీథింగ్ సూపర్ గా ఉంటుంది. బట్ మీకు మాత్రం సైజ్, మీరు ఇన్ కేస్ సిల్వర్ జ్యువెలరీ ఏదైనా కస్టమైజ్ చేసుకుంటున్నారంటే సైజ్ చెప్పడం మర్చిపోవద్దు. సైజ్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఒక్కొక్కరు బాడీ టైప్స్ బట్టి మనం సైజ్ డిసైడ్ చేసుకోవాలి. అంటే గోల్డ్ జ్యువెలరీలో ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ సైజ్ వచ్చేస్తుంది, బట్ సిల్వర్ అలా కాదు, మీకు కొంచెం హెవీ వస్తుంది కాబట్టి మనం సైజ్ చెప్పడం బెటర్. సో ఇదండి క్వాలిటీ, లైక్ మీకు పర్ల్స్ వైజ్ అయినా కానీ బీడ్స్ వైజ్ అయినా కానీ పర్టికులర్ గా ప్రాపర్ లైక్ మనం ప్రాపర్ ఒరిజినల్ పర్ల్స్ యూస్ చేస్తాము, ఏదైతే గోల్డ్ కి యూస్ చేస్తామో. మీకు ఇన్ కేస్ ఏమైనా క్వైరీస్ ఉంటే కూడా మాకు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు, ఏదైనా ఆర్డర్స్ ఉంటే కూడా మా దగ్గర ప్లేస్ చేయొచ్చు. సిల్వర్ లాకెట్స్, బీడింగ్, మేకింగ్ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. మీకు ఇన్ కేస్ ఇంకేమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాకు కాల్ చేయండి, మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది. థ్యాంక్ యూ.